హలో అండి, పెళ్ళి అనగానే పెళ్లి పనులు మొదలు పెట్టాలంటే పసుపు కొట్టడం కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ పసుపు కొట్టడం అలాగే పందిర్రాట వేయడం రెండు ఒకేసారి చేస్తారు. దీనికోసం ముందుగా రోల్ని శుభ్రంగా కడిగి దానికి మొత్తం పసుపు రాసుకోవాలి. అలాగే మనం ఆ రోల్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఇలా పద్మం వేసి పసుపు కుంకుమ పిండితోటి మంచిగా ముగ్గు వేసుకోవాలి. అదేవిధంగా పందిర్రాటను కూడా బాగా క్లీన్ చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు అయ్యి పెట్టారు. దానికి మామిడాకు తోరణాలు అలాగే పసుపు క్లాత్లో రాగి కాయిన్ అలాగే కొన్ని అక్షంతలు వేసి ఇలా మూట కడతారండి. అలాగే ఈ మూటను మనం ఇక్కడ 3 ముళ్ళు వేసి కడతాము. అలాగే పందిర్రాటతో పాటు ఇక్కడ 2 కొమ్మలు కూడా తెచ్చారండి. వీటి పేరు పాలకర్రంట. వీటికి కూడా నీట్గా పసుపు రాసి బొట్లు అయితే పెట్టారు. ఇప్పుడు ఈ ముగ్గు మధ్యలో రోల్ని పెట్టి దీన్ని పూలతో డెకరేషన్ అయితే చేసాము. అలాగే ఈ రోల్ దగ్గరే త్రిమూర్తుల ఫోటో పెట్టి అక్కడ పసుపు వినాయకుని పెట్టి అక్కడ పూజ చేస్తారు. అలాగే ఇక్కడ కింద పూజ చేయడం, పసుపు దంచడం, అలాగే బయట పందిర్రాట వేయడం 3 కూడా ఎట్ ఏ టైం చేస్తారండి. ఇక్కడ ముందుగా ఎవరైనా 3 కానీ లేదంటే 5 కానీ పసుపు కొమ్ములు వేస్తారు. దాని తర్వాత ముందు పెద్దవాళ్ళు అయితే దంచుతారు. కొంతమంది విఘ్నేశ్వర బియ్యం కట్టి దాని తర్వాత పెళ్లి పనులు అనేవి స్టార్ట్ చేస్తారు కదండి. ఇలా మా సైడ్ అయితే కనుక పసుపు దంచడంతో పెళ్లి పనులు అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే బయట పందిర్రాట కోసం నవధాన్యాలు అలాగే ఆవు పాలు తీసుకున్నారు. ఇక్కడ స్టార్ట్ చేసిన అదే టైంలో అక్కడ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ పందిర్రాటతో పాటు ఆ కొమ్మలను కూడా కలిపి పెడతారు. మా ఇంటి దగ్గర మట్టి నేల లేదు, సో ఇక్కడైతే ఇసుక బస్తా వేసి అందులో పెట్టారు. అలాగే పందిర్రాట పెట్టే ముందు కూడా ఇసుకలోని రాగి డబ్బు, వెండి, ముత్యం ఇలాగా 3 కానీ 5 రకాలు కానీ అందులో వేస్తారంట. దాని తర్వాత పందిర్రాటను పెట్టి అందులో నవధాన్యాలు పాలు అన్నీ వేసి పూజ చేస్తారు. అండ్ దీంతో పసుపు దంచడం అలాగే పందిర్రాట వేయడం 2 కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. దీని తర్వాత అందరి ఫేవరెట్ పెళ్లి షాపింగ్. నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.